హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాసెస్లో మనం పిఎస్ఎల్వి C61 యొక్క రాకెట్ ప్రయోగం గురించి అయితే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నేర్చుకున్నాం కదా అండి. అండ్ ఈఓఎస్కి ఫుల్ ఫామ్ చెప్పమంటే ఓన్లీ 1 మెంబర్ అయితే చెప్పారండి. సో ఈరోజు మన టాపిక్లో భాగంగా జిఎస్ఎల్వి రాకెట్ గురించి అయితే చూద్దాము. మోర్ దెన్ ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా చూడడానికి ఎందుకు ఇవి మనకు అవసరమా అని అనుకున్నప్పుడే ఆ బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, తప్పు చేసేసి వస్తాం. అండ్ ఇంకొకటి రేపు వచ్చేసి మొత్తం డిసెంబర్లో మన ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం నేను వీడియో అయితే చేస్తాను. మిస్ కాకుండా ఎవరైనా చూడండి. టైం అనేది సెట్ కావడం లేదండి, నేను కూడా కొంచెం ప్రిపేర్ అవుతున్నాను. నాకు టైం కుదిరినప్పుడు మీకు వీడియో అనేది చేస్తాను. రేపు 31 కదా, అడ్వాన్స్గా అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈసారైనా మన యొక్క గోల్స్ని రీచ్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే నేను కోరుకుంటున్నాను. మర్చిపోవద్దు, రేపు 31 డిసెంబర్ యొక్క డేటా అంతా కూడా రేపు పాసిబుల్ అయితే ఒక వీడియో అయితే చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో జిఎస్ఎల్వి రాకెట్ చూడబోయే ముందు ఫస్ట్ జిఎస్ఎల్వి యొక్క అబ్రివేషన్ ఏంటి, ఇక్కడ ఫుల్ ఫామ్స్ చూడండి. సో మనకు జిఎస్ఎల్వి మనకు ఫుల్ ఫామ్ కన్నా చూసుకుంటే ఇక్కడ చూడండి, తెలుగులో రాశాను మీకోసము. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. రేపు మనకు ఎగ్జామ్లో ఒక బిట్ రావచ్చు, అబ్రివేషన్స్ అడుగుతారు, ఫుల్ ఫామ్ అండి. సో ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతారు కదా, అలాంటప్పుడు జాగ్రత్తగా చూడండి. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి. మరి ఇందులో మనకు 3 దశలు అయితే ఉంటాయి. ఈ జిఎస్ఎల్వి రాకెట్లో 3 దశలు అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఘనరూప దశ, ద్రవరూప అండ్ క్రయోజనిక్ దశ. సో మోర్ దెన్ ఇంపార్టెంట్, మరి చెప్తున్నాను. రేపు మనకు ఇలా కూడా అడగచ్చండి, జిఎస్ఎల్విలో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి అనేసి అడుగుతారు. సో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఇక్కడ 3 భాగాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఘన రూపంలో అండ్ ద్రవ రూపంలో క్రయోజనిక్లో. దశలలో కూడా మీరు ఆర్డర్ అనేది గుర్తుంచుకోవాలండి, ఘన ద్రవ క్రయోజనిక్. సమ్ టైమ్స్ ద్రవ ఘన క్రయోజనిక్ ఏదైనా సరే ఉంది అనేసి మనము బ్లైండ్గా చేయొద్దు, ఎందుకంటే హాఫ్ మార్క్ పోగొట్టుకుంటాం. ఫస్ట్ ఆర్డర్ ఏంటి, ఇక్కడ ఘన ద్రవ క్రయోజనిక్, ఇలా 3 దశలుగా అయితే ఉంటుంది. అన్నిట్లో భాగంగా మనకు క్రయోజనిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్రయోజనిక్స్ అంటే అత్యంత శీతలమైన ఉష్ణోగ్రతలకు సంబంధించిన శాస్త్రము. క్రయోజనిక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్కువగా చాలా శీతలమైన అంటే చల్లగా ఉండే ఏ ఉష్ణోగ్రతలకైనా సంబంధించిన శాస్త్రము క్రయోజనిక్. క్రయోజనిక్స్ అంటే ఏంటి, అత్యంత శీతలమైన ఉష్ణోగ్రతలకు సంబంధించిన శాస్త్రము. క్రయోజనిక్ ఇంజన్లు అంటే ఎంతటి చల్లటి వాతావరణంలో అయినా ఆగకుండా పనిచేసే రాకెట్ ఇంజన్లు అండి. సో క్రయోజనిక్ ఇంజన్లు అంటే ఏంటి, ఇక్కడ ఎంతటి చల్లటి వాతావరణం ఉన్నా, ఎంతటి కూల్ వెదర్ అయినా సరే ఆగకోకుండా నిర్వీర్యామంగా పనిచేసే రాకెట్ ఇంజన్లనే మనము క్రయోజనిక్ ఇంజన్లు అంటారు. అండ్ ఈ ఇంజన్లలో వాడే ఇంధనం ఉంటుంది కదా, సో అది ద్రవరూప హైడ్రోజన్ అండి. ఈ ఇంజన్లలో వాడే ఇంధనము ద్రవరూప హైడ్రోజన్. సో మనకు అక్కడ చూడండి -253 సెంటీగ్రేడ్స్, అలాగే లిక్విడ్ ఆక్సిజన్ అనేది -183 సెంటీగ్రేడ్స్. మామూలుగా మనకు చలి తక్కువగా ఉన్నా కూడా తట్టుకోలేము, 0.9 కానివ్వండి, 0.10 అట్లా. అలాంటిది అది -253 సెంటీగ్రేడ్స్ ఏది ద్రవరూప హైడ్రోజన్. మరి లిక్విడ్ ఆక్సిజన్ వచ్చేసి -183 సెంటీగ్రేడ్స్ అయితే ఉంటుంది. భారతదేశము ఈ క్రయోజనిక్ ఇంధనంను రష్యా నుంచి ప్రారంభంలో కొనుగోలు చేసిందండి. సో ఎక్కడి నుండి మన భారతదేశం ఈ క్రయోజనిక్ ఇంధనం అనేది రష్యా నుంచి అంటే స్టార్టింగ్లో దీన్ని కొనుగోలు అయితే చేసింది. ప్రస్తుతము భారత్ ఈ ఇంజన్లను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటుంది, అంటే ఓన్గా. ఇంతకుముందు రష్యా అంటే ప్రారంభంలో స్టార్టింగ్లో రష్యా నుంచి కొనుగోలు చేశాక ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియా వచ్చేసి ఈ క్రయోజనిక్ ఇంజన్స్ ఉన్నాయి కదా, సో అవి సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటుంది. అండ్ ఈ ఇంజన్లు భారత్లో తయారయ్యే చోటు వచ్చేసి మనకు ఐపీఆర్సీ అండి. ఇది మహేంద్రగిరి, తమిళనాడులో అయితే ఉంటుంది. ఐపీఆర్సీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇక్కడ ఇస్రో. ఐపీఆర్సీ అంటే ఇది మనకు అంటే ఈ ఇంజన్స్ ఉంటాయి కదా, ఈ క్రయోజనిక్ ఇంజన్స్ అనేవి
అవి తయారయ్యే ప్లేస్ వచ్చేసి మనకు ఐపీఆర్సీ అండి. ఐపీఆర్సీ ఎక్కడ? మహేంద్రగిరి, తమిళనాడులో. ఈ ఐపీఆర్సీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ అండి. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. సో వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. కొంచెం ఫుల్ ఫామ్స్ మీద కూడా మనం చూడాలండి ఇవి. నెక్స్ట్ మరొక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, సబ్ టాపిక్ అండి, పుష్పక్ అండి. పుష్పక్ అంటే ఏంటంటే భారతదేశం అభివృద్ధి చేస్తున్న పునర్వినియోగ రాకెట్ పేరు ఇది. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ కాదు బిట్. మనకి ఇక్కడ పుష్పక్ అంటే ఏంటంటే రాకెట్స్ ఉంటాయి. సో రాకెట్స్ అనేవి లాంచ్ చేసినప్పుడు ఆ పార్ట్స్ అనేవి డివైడ్ అవుతుంటాయి. సో ఒక్కొక్క పార్ట్ అనేది డివైడ్ అవుతూ మనకి ఇక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇస్రోలో లాంచ్ చేస్తున్నారు రాకెట్ని. ఆ లాంచ్ చేసేటప్పుడు మీరు గమనించినట్లుగా అయితే పార్ట్స్ అన్నీ కూడా ఒక్కోసారి మనకు సముద్రంలో పడుతూ ఉంటాయి. ఆ పార్ట్స్ అన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి మళ్ళీ రీసైకిల్ చేస్తారు. అర్థమైందా అండి? అంటే మనకు రాకెట్ నుండి మనకి ఇవన్నీ పార్ట్స్ అనేవి డివైడ్ అయినప్పుడు ఆ పార్ట్స్ని మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో దాన్నే మనం పుష్పక్ అంటారు. వివిధ దేశాల స్పేస్ ఏజెన్సీలు అంటే మనకు స్పేస్ గురించి కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ మన ఇండియాలో చూసుకుంటే ఇస్రో అండి. ఇండియాలో చూసుకుంటే ఇస్రో, అమెరికాలో చూసుకుంటే నాసా. మరి నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి ఇక్కడ? నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. రష్యా చూసుకుంటే రాస్కాస్మోస్, పాకిస్తాన్ చూసుకుంటే సుపార్కో, జపాన్ చూసుకుంటే జాక్స్ అండి. జపాన్ ఎయిర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. చైనా చూసుకుంటే మనకి ఇక్కడ చైనా వచ్చేసి మనకు సిఎన్ఎస్ఏ. సిఎన్ఎస్ఏ ఫుల్ ఫామ్ ఏంటి ఇక్కడ? చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. యూరప్ చూసుకుంటే ఈఎస్ఏ. ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఇవి మనకు దేశాలలో ఉండే స్పేస్ ఏజెన్సీస్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పటి వరకు 3 దేశాలు అంతరిక్షంలోకి పంపారండి. ఇప్పటి వరకు ఈ 3 దేశాలు అంతరిక్షంలోకి పంపాయి. అవేంటంటే రష్యా అండ్ అమెరికా, చైనా అండి. రష్యా, అమెరికా, చైనా. అంటే ఇక్కడ ఒక వ్యక్తి రష్యా అంటే ఆ దేశం అండి. రష్యా ఈయన అంతరిక్షంలోకి వెళ్తే కాస్మోనాట్స్ అంటారు. కాస్మోనాట్స్. అమెరికా వాళ్ళు గన వెళ్తే ఆస్ట్రోనాట్. చైనా వాళ్ళు గన వెళ్తే తైకోనాట్. అంటే ఇక్కడ ఏంటంటే 3 దేశాల్లో ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఆ పర్సన్స్ని మాత్రమే అంతరిక్షంలోకి పంపించారు. 3 దేశాలు మాత్రమే అంతరిక్షంలోకి పంపాయి. అవేంటి? రష్యా, అమెరికా, చైనా. రష్యా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తే వాళ్ళను కాస్మోనాట్స్ అని, అమెరికా వాళ్ళు గన ఉంటే ఆస్ట్రోనాట్, అలాగే చైనా వాళ్ళు గన ఉంటే టైకోనాట్. ఈ నేమ్స్ కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి గగన్యాన్. పేరు గుర్తుకుందా అండి? గగనయాన్ అంటే మనకి ఇప్పుడు ఇండియాలో చేపట్టబోయే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇది. అంటే మన సంబంధించిన అంటే మన ఇండియాలో ఉండే పర్సన్ని అంతరిక్షంలోకి పంపించి యాత్ర ఇది. మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇది. దీనిని 2027లో చేపట్టనున్నారు. అంటే ఇంకా మనకు 1 year ఉంది. దీనిని ఎప్పుడు మనకు చేపట్టనున్నారు ఈ గగన్యాన్ అనేది? మనకు 2027లో చేపట్టనున్నారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఉపయోగించనున్న రాకెట్ అండి. సో ఉపయోగించనున్న రాకెట్ వచ్చేసి LVM-3. మరి అందులో ఎంపికైన వ్యోమగాములు ఉంటారు కదా. సో ఒక్కరే ఏం వెళ్ళరు కదా అండి. అందులో ఎంపికైన వ్యోమగాములు ఎంత అంటే 4 members అండి. అందులో సుభాంశు శుక్లా ఒకరు, అజిత్ కృష్ణన్, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, ఇలా 4 members అయితే ఎంపిక అయ్యారు. ఎంపికైన వ్యోమగాములు ఎంతమంది? ఇక్కడ 4 members. అండ్ ఈ మిషన్లో 3 వ్యోమగాములు మాత్రమే వెళ్తారు. ఎంతమంది వెళ్తారు? ఓన్లీ 3 persons మాత్రమే వెళ్తారు. 4 భారతీయ వైమానిక దళానికి చెందిన వాళ్ళే. సో ఈ 4 members ఉన్నారు కదా, ఈ 4 members అందరూ కూడా వైమానిక దళానికి అంటే భారతీయ వైమానికకు చెందినవారు. అండ్ వీరికి సహకరించేందుకు
వ్యోమమిత్ర అనే పేరుతో ఒక సగం హ్యూమనాయిడ్ రోబో అండి. అంటే సేమ్ హ్యూమనాయిడ్ లాగానే ఉంటుంది, మనిషి లాగానే ఉంటుంది, బట్ అది హాఫ్ మనిషి లాగానే ఉంటుంది. సో వీళ్ళకి సహకరించేందుకు అంటే హెల్ప్ఫుల్గా హ్యూమనాయిడ్ రోబోతో సహాయం తీసుకుంటారు. దాని పేరు వ్యోమమిత్ర. ఈ ప్రయోగం విజయవంతం అయితే అంతరిక్షంలోకి మనుషులను పంపిన 4వ దేశంగా భారత్ నిలవనుంది. అంటే వేరే కంట్రీకి మన కంట్రీ నుండి వెళ్తే దానితో నేమ్ రాదండి. మన కంట్రీ నుండి మనమే గన వెళ్తే అప్పుడు మనకు 4th ప్లేస్లోకి మన ఇండియా అనేది యాడ్ అవుతుంది. సో ఇది మనకు జిఎస్ఎల్వి గురించి కొంత ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి జిఎస్ఎల్వి F-16 గురించి అయితే చూద్దామండి. ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నచ్చి అర్థమైతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. రేపు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. పాసిబుల్ అయితే 8 కానీ 9 కానీ ఇవ్వండి. వీడియో అయితే అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. రేపు డిసెంబర్ కవర్ చేస్తాను. డిసెంబర్ మంత్ అంతా కరెంట్ అఫైర్స్ ఏం వచ్చిందనేది కవర్ చేస్తాను. వన్స్ ఒకసారి చూడండి.